యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కార్తీక మాసానికి ముస్తాబవుతుంది. ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించారు. కార్తీక మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించున్నట్టు తెలిపారు ఆలయ అధికారులు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధికంగా యాదగిరి క్షేత్రంలో ఈ కార్తీక మాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. వ్రత పూజల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొండ దిగువన ఉన్న సత్యనారాయణ స్వామి వ్రత మండపంలోని 2 హాల్స్ను సిద్ధం చేశారు. పూజ సామాగ్రి, వ్రతపీఠలను, వ్రతంలో ఉపయోగించే ప్రసాదాలను ప్యాకింగ్ చేసి సిద్ధం చేశారు. వ్రత మండపం ముందు షెడ్స్ వేస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కార్తీక మాస పూజలకు సిద్ధమైంది. ఇప్పటికే కార్తీక మాసం కోసం ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కార్తీక మాసం నెల రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు 6 బ్యాచ్లుగా వ్రతాలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి బ్యాచ్ ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, రెండో బ్యాచ్ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, మూడో బ్యాచ్ 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, నాలుగో బ్యాచ్ మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, ఐదో బ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఆరో బ్యాచ్ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వ్రతాలు నిర్వహించనున్నారు. యాదగిరీశుడి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 4 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. వచ్చే నెల 5వ తేదీన కార్తీక శుద్ధ పూర్ణిమ సందర్భంగా యాదగిరిగుట్ట కొండకు దిగువన ఉన్న సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 8 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు అధికారులు. ప్రతి గంటకు 1 బ్యాచ్ చొప్పున 8 బ్యాచ్లు నిర్వహిస్తామన్నారు. కాగా పాతగుట్ట ఆలయంలో కార్తీక పౌర్ణమి రోజు 6 బ్యాచ్లుగా వ్రతాల్లో భక్తులు పాల్గొంటారు. 250 మంది దంపతులు కూర్చునే రీతిగా ముఖ్యంగా ఏమిటనంటే స్వామివారి రాగి ప్రతిమ, దానితో పాటు శేష వస్త్రము, చెల్లా కణము ఇవన్నీ కూడా అందజేస్తున్నారు. వర్తం టికెట్ ఒక్కంటికి 1000 రూపాయలు మాత్రమే నిర్ణీత రుసుము ఏర్పాటు చేసి ఉన్నారు. కార్తీక బహుళ అమావాస్య నెల పర్యంతం అనగా నవంబర్ 20 తారీఖు వరకు ఉన్నటువంటి ఈ పవిత్రమైన సమయాలలో భక్తులంతా కూడా వారి వారి యథాశక్తిగా ఆసక్తిని అనుసరించి ఈ కార్యక్రమాలలో పాల్గొనడమే పరమ భావ్యంగా మేము శ్రేయస్కరంగా ఉంటుందని భావిస్తున్నాం. కార్తీక మాసంలో ఆలయంలో నిర్వహించే వ్రతాలకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నారు ఆలయ అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.